అరుణాచలేశ్వరాయ నమః. ఒకసారి రమణ మహర్షిని ఒక భక్తుడు, భగవన్, అసలు ఈ దేహం ఎందుకు సృష్టించబడింది అని అడిగాడట. అప్పుడు మహర్షి అన్నారు, ఈ జీవితంలో నిర్ణీతమైనటువంటి పనులు ఆచరించడం కోసం ఈ దేహము అనేది ఉద్దేశింపబడినది. సర్వవ్యాపి అయినటువంటి సృష్టికర్త ప్రతి ఒక్కరికి వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవితంలో తమ పాత్రలను అభినయింపజేస్తాడు. నీవు ఎంత ప్రయత్నించినా విధి నిర్ణయము లేనిది, జరగనిది ఏది ఎప్పటికీ జరగదు. విధి నిర్ణయమైనదా, అది తప్పక జరిగి తీరుతుంది. నీ వద్దనుకున్నా కావాలనుకున్నా ఇది నిశ్చయం. కనుక మౌనంగా ఉండడం మంచిది. ప్రతి మనిషి జన్మించగానే జన్మతహానే అతడు శారీరక కర్మలు ఏవేవి ఆచరించవలసి ఉన్నవో అవన్నీ కూడా ముందుగానే నిర్ణయింపబడి ఉంటాయి. వాటిని స్వీకరించడం, నిరాకరించడం అనేది మనిషి యొక్క స్వాధీనంలో లేదు. నీకు ఉన్న ఒకే ఒక్క స్వేచ్ఛ ఏమిటి అంటే నీ మనస్సును అంతర్ముఖం చేసి నిష్క్రియంగా ఉండడము. అంటే నీ కర్మలను ఆచరించడం అనేది చెయ్యడం కోసం భగవంతుడు ఈ దేహాన్ని ఇవ్వడం జరిగినది. పూర్వకర్మలు, అనేక జన్మల కర్మలు, పాప లేదా పుణ్యకర్మలను అనుభవించడం కోసం ఈ దేహాన్ని భగవంతుడు సృష్టించినాడు. కాబట్టి అవి ఖచ్చితంగా అనుభవంలోకి వస్తాయి. నీకు సుఖం కావాలన్నా వస్తుంది, వద్దన్నా వస్తుంది. దుఃఖము అంతే, కావాలన్నా వస్తుంది, వద్దన్నా వస్తుంది. వాటిని నువ్వు దాటుకోలేవు. నువ్వు దాటుకోగలిగినది, చేయగలిగినది అంటూ కొత్తగా ఏమైనా ఈ దేహంతో ఉన్నది అంటే మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మను తెలుసుకోవడం, తద్వారా మళ్ళీ మరొకసారి ఈ దేహము రాకుండా చూసుకోవడం. ఇది మాత్రమే నీ చేతిలో ఉన్నటువంటి ఏకైక పని అని భగవానుడు చెప్పడం జరుగుతుంది. ఎంతో గొప్ప విషయం అండి. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఈ కష్టం వస్తుంది, భరించలేకపోతున్నాను స్వామి, తీసేయని. అది కష్టము పూర్వజన్మలలో నీవు చేసుకున్నటువంటి పాపము. అది నీవు అనుభవించవలసినది. ఏదో కాస్త ప్రారబ్ధ కర్మ, ఇప్పుడు ఏదో పుణ్యకర్మ చేస్తే ఆ పుణ్యకర్మ అనేది మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పాపపుణ్యములను మనం అనుభవించి తీరాల్సిందే. గత జన్మలో వదిలివేసినటువంటి బాణములు అవన్నీ కూడా. ఈ జన్మలో మనం ఎందుకు పుణ్యకర్మలు చేయాలి, అంతర్ముఖం ఎందుకు చేయాలి, భగవత్ ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మళ్ళీ మరొక జన్మ రాకుండా, మళ్ళీ మరొక శరీరం రాకుండానే మనము ఈ యొక్క కర్మలన్నీ కూడా చేయాలి అని భగవాన్ చెబుతూ ఉన్నాడు. అంతేగా చాలామంది అంటూ ఉంటారు, ఎన్నో పూజలు చేశానండి, నా కర్మ తగ్గలేదు, నా దరిద్రం అట్నే ఉంది, నేను అనుకున్న పనులు ఇవి జరగట్లేదు అని. అవి జరగాలని లేదేమో, అందుకే అవి జరగట్లేదు. జరగాలని ఉంటే జరిగేవి కదా. వాటి కోసం పూజను ఎందుకు వినియోగించుకుంటున్నావు? నీ పూజ నీదే, నీ పని నీదే. వాటి దారిని అవి జరుగుతాయి, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని భగవాన్ చెబుతూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం అండి. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే జీవితంలో అశాంతి అనేది ఉండనే ఉండదు. ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. తాపత్రయం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది, జరగకుండా ఉండాల్సింది ఎలాగూ జరగదు. కాబట్టి మనం ఏదో మన పని చేసుకుంటూ వెళ్దాం. వీలున్నప్పుడు భగవత్ ధ్యానం చేసుకుందాం, భగవత్ ప్రార్థన చేసుకుందాం. ఈ భగవత్ ప్రార్థనను మళ్ళీ అది జరగడం, అది జరగాలని ఇది జరగద్దని కోరడం ఎందుకు అనవసరంగా అని భగవాన్ మనకు సూచిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి సూచన. ఆచరిద్దాం. అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.